సంబంధించినటువంటి విశ్లేషణలు, వివరణలు, వాటికి సంబంధించినటువంటి మార్కులు ఈ ఏడాది వరకు వస్తాయి. వచ్చే ఏడాది నుంచి ఇక ఈ ప్రభుత్వపు యాక్టివిటీసే వస్తాయి. ఇప్పుడైతే జగన్ టైంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 6 చెప్తున్నది అన్నది సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఈనాడు జ్యోతి అది బాబు గారికి క్రెడిట్లోనే రాస్తారు, లేదా అసలు రాయరు. 2023-24లో ఆంధ్రప్రదేశ్ పలు కీలక సామాజిక ఆరోగ్య సూచీల్లో జాతీయ సగటును దాటి ముందంజలో నిలిచింది. 2019-21 సర్వే ఫలితాలతో పోల్చి చూస్తే మరింతగా ప్రజారోగ్యానికి అప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్దపోట వేసినట్టు స్పష్టమవుతుంది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 23-24 నివేదికల విషయాన్ని వెల్లడించింది. 23-24లో రాష్ట్రంలో ప్రజారోగ్య మౌలిక వస్తువులు, మహిళా సాధికారత రంగాల్లో విప్లవాత్మక మార్పులు నమోదయ్యాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి ఇచ్చిన ప్రాధాన్యతను జాతీయ సర్వే చాటి చెప్పింది. పరిజ్ఞానం వినియోగంలో ఊహించిన రీతిలో పురోగతి కనిపించిన నివేదిక పేర్కొంది. 10వ తరగతి అంతకంటే ఎక్కువ చదువుకున్న మహిళల సంఖ్య రాష్ట్రంలో 19-21లో 39.6% ఉంటే 23-24 నాటికి 48.4% పెరిగింది. జాతీయ సగటు 46.4% అది అధిగమించింది. సాంకేతిక వినియోగంలో మహిళలు దేశ సగటుకి సమానంగా ఉన్నట్టు నివేదిక చెప్పింది. 19-21లో 21% ఉన్న ఇంటర్నెట్ వాడుక 23-24 నాటికి ఏకంగా 63.6% చేరింది. జగన్ టైంలో గర్భిణులు, బాలింతలు సంరక్షణ, శిశు ఆరోగ్య రక్షణలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు నుంచి అద్భుతమైన పనితీరు కనబర్చినట్టు సర్వే వెల్లడించింది. గర్భం దాల్చిన మొదటి 3 నెలల్లోనే వైద్య పరీక్షలు చేయించుకున్న తల్లుల సంఖ్య రాష్ట్రంలో 81.7% నుంచి 88.6% పెరిగింది. ఇది జాతీయ సగటు 76.2% కంటే చాలా ఎక్కువ. రాష్ట్రంలో ప్రసవాలు ఆసుపత్రుల్లోని ఇన్స్టిట్యూషనల్ బర్త్స్ జరిగేలా చూడటంలో రికార్డు నమోదైన సర్వే పేర్కొంది. 19-21లో 96.5% ఉన్న ఆసుపత్రి ప్రసవాలు 23-24 నాటికి 98.4% చేరి జాతీయ సగటు 90.6% మించాయి. 12-23 నెలల వయసు ఉన్న పిల్లల సంపూర్ణ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో 19-21లో 73.2 ఉంటే 23-24లో 87.7% పెరిగింది. జాతీయ సగటు 82.6తో పోలిస్తే చిన్నారుల సంరక్షణ ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. సామాజిక చైతన్యం పెరగడం వల్ల రాష్ట్రంలో జనాభా నియంత్రణ, వివాహ వయసు పరిమితుల్లో సానుకూల మార్పులు వచ్చినట్టు సర్వే పేర్కొంది. రాష్ట్రంలో సగటు సంతానోత్పత్తి రేటు 1.8% స్థిరపడినట్టు తెలిపింది. ఇది జాతీయ సగటు సూచిస్తోందని చెప్పింది. బాల్య వివాహాల నియంత్రణలో గత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్టు సర్వే వెల్లడించింది అన్నటువంటిది హైలైట్ చేశారు.